టు రాజు రివ్యూస్. ఈరోజు ఒక కొత్త వెబ్ సిరీస్తో మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూశారు. ఇది ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పడానికి ఒక కారణం ఉంది. మీరు బిగ్ బాస్ సీజన్ అభిమానులు అయితే గనక మీకు కంపల్సరీ ఇది నచ్చుతుంది. అందులో రక్తపాతం నాకు ఇష్టం లేదనుకునే వాళ్ళు మాత్రం ఈ మూవీని అయితే చూడకండి, అంటే ఈ వెబ్ సిరీస్ని అయితే చూడకండి. ఫస్ట్ ఫ్యామిలీతో చూడొచ్చా అని నన్ను అడిగితే గనక ఈ నా ఎపిసోడ్లో చూసుకుంటే ఒకే ఒక ఎపిసోడ్లో కొంచెం వల్గర్ సీన్ ఉంటే అది తప్పితే మిగతాదంతా బాగానే ఉంటుంది. మీ చేతి దగ్గర రిమోట్ ఉంటే గనక స్కిప్ చేసి కొంచెం ఎదరికెళ్ళగలిగితే ఫ్యామిలీతో చూడండి. లేదంటే గనక ఫస్ట్ మీరు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్యామిలీకి చూపించగలను ఈ మూవీ అని అనుకుంటే వాళ్ళకి చూపించండి. అందులోని బిగ్ బాస్ లవర్స్ అయితే మాత్రం మీకు నచ్చుతుంది. అంతే, ఇది చిన్న పిల్లల గేమ్స్ లాగా ఉంటది గానీ, అంటే మనకి బిగ్ బాస్ హౌస్‌లో కూడా చిన్న పిల్లల గేమ్స్ లాంటి కొన్ని గేమ్స్ ఉంటాయి. సో, ఇందులో ఆసక్తికరమైన ఎలిమెంట్ ఏమన్నా ఉన్నదంటే గనక బిగ్ బాస్ షోలో సంబంధించి గేమ్‌లో ఎలిమినేట్ అయిపోతే గనక జస్ట్ పక్కన కూర్చోబెడతారు. లేదంటే కెప్టెన్సీ అవ్వకుండా ఉంటది. సో, ఏదో ఒకటి బెనిఫిట్ లాస్ అయితే జరుగుతది. కానీ అక్కడ హౌస్‌లోనే ఉంటారు. కానీ ఈ మూవీ డైరెక్టర్ రాసుకుందేంటంటే చిన్న పిల్లలు ఏదైతే ఆడతారో కుప్పగెంతులు, కళ్ళగంతలు అనే ఆట ఒకటుంటది తెలుసా మీరు? మీకు విషయం ఏంటంటే, మనకి చిన్నప్పుడు కళ్ళగంతలు కట్టి సడన్‌గా మనకు తెలిసి పచ్చా గడ్డి, నేల బండ ఆట తెలుసా కదా మీకు? ఇక్కడ నేల బండ అనే ఆట ఏంటంటే దొంగ పెట్టినంత సేపు మీకు ఎవరికైనా చిన్నతనంలో, అంటే ఇప్పుడోళ్ళందరూ సెల్‌కి ఎడిక్ట్ అయిపోయారబ్బా! కరెక్ట్‌గా చెప్పాలంటే సెల్ ఉందంటే చాలు. రాత్రి పగలు తేడా లేదు. సో, నువ్వు ఆపరా బాబు సోది అని మీరు అనొచ్చు. ఎందుకంటే నేను కూడా మొబైల్‌లో వీడియో చేసి అప్‌లోడ్ చేసి యూట్యూబ్‌లో పెడుతున్నాను. కాబట్టి నువ్వు కూడా సెల్‌తోనే కదరా బాబు ఉంటున్నావు. నువ్వు మాకు నీతులు చెప్తున్నావేంటనంటే గనక మేము సెల్ అలవాటు చేసుకుంది 2003 నుంచి మాత్రమే మేము అలవాటు చేసుకున్నాం. సో, అంతకుముందు మాకొక బాల్యం ఉంటది కదా! సో, 2003, 2006కి సంబంధించి ఎక్కువ మొబైల్ రావడం. సో, 2003లోనే జస్ట్ కీప్యాడ్ మొబైల్‌లొచ్చాయి. తర్వాత 4, 5, 6 నుంచి కలర్ మొబైల్. ప్రతి మొబైల్‌లోని రంగు ఉందని చెప్పేసి నోకియా వాళ్ళకి సంబంధించి ఒక మొబైల్ వచ్చింది. ప్రతి జేబులోని రంగు ఉందని చెప్పేసి. సో, ఇప్పుడున్న వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్పేదేంటంటే ఇప్పుడున్న వాళ్ళకి అందరికి, మీకు ఇప్పుడున్న వాళ్ళందరూ కొత్తగా ఉన్నవాళ్ళు కాబట్టి మీకు అంత బాల్యం గురించి తెలీదు. సో, పాత తరానికి అంటే 80, 90స్‌లో పుట్టినోళ్ళకి కొన్ని ఆటలైతే ఆడుకోగలిగారు. సో, ఇప్పుడున్న వాళ్ళేంటంటే మీకంత అయితే అంత లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా చేతిలో మొబైల్ ఉంది. సో, మీరు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, భోంచేసేటప్పుడు సో, దేనికైనా చేతిలో మొబైల్ ఉంది. మనిషితో అవసరం లేదు కాబట్టి మీకు ఈ ఆటలు తెలివు. తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే గనక నేను చెప్పేది సింక్ అవుతది. చిన్నప్పుడు నేల బండ, అంటే స్కూల్ అయిపోయి ఇంటికొచ్చేసిన తర్వాత నేల బండ, కబడ్డీ, ఐస్ పాసు, అలాగే దాని ఏడు పెంకులాట అని ఒక ఆట ఉండేది. మీకు ఎవరికైనా గుర్తుంటే కింద కామెంట్ చేయండి. ఏడు పెంకులాట అని 7 పెంకులు పేర్చి బాల్‌తో కొట్టేవారు. అందులో పెంకు పడిన తర్వాత పెంకులు 7 టక 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 అని పేర్చాలన్నమాట. పేర్చే లోపు బాల్ దొరికితే వీపు మీద కొట్టేసేవారన్నమాట. అలాగే కుంటాట అని ఒక ఆట ఉండేది. సో, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు కుంటడం, చేత్తో కొట్టాలి. సో, ఇటువంటి ఆటలు చాలా ఉన్నాయి. సో, అది బేస్ చేసుకొని ఈ స్క్విడ్ గేమ్ అన్నది మూవీ తీయడం జరిగింది. ఇది పిల్ల బచ్చా ఆట కింద అనిపించొచ్చు గానీ, ఇందులో సీరియస్‌నెస్ ఏమన్నా ఉందనంటే స్క్విడ్ గేమ్ అని చెప్పేసి ఒక డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఒక రైటరు ఆ కథ పట్టుకొని 2009 నుంచి తిరగడం జరిగితే ప్రతి స్టూడియోకి, అంటే ఇది దక్షిణ కొరియా కదా! సౌత్ కొరియా వాళ్ళు ఒక డైరెక్టరు ఈ కథ తీసుకొని తిరగడం జరిగింది. ఏ స్టూడియోకి వెళ్ళినా కూడా ఇది చిన్న పిల్ల బచ్చా గేమ్‌లాగా ఉంది కాబట్టి ఇదైతే గనక ఎవడు తీయనని ముందుకు రాకపోతే గనక ఆయన 2021లో తీసాడనమాట ఈ వెబ్ సీరీసు. దీంట్లో గేమ్స్ ఎలాగుంటాయంటే గనక, ఇంతవరకు నేను చెప్పింది ముందు నుంచి వినేవాళ్ళకైతే ఓకే గానీ, స్కిప్ చేసినోళ్ళకైతే అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను చెప్పేదేంటంటే ఈ వెబ్ సీరీస్ ఎలాగుంటదంటే గనక, ఎవరైతే అమౌంట్, అంటే మనీ అవసరాల కోసం ట్రై చేసి విసిగిపోయి ఉంటారో అటువంటి వారిని క్యాచ్ చేసుకొని 456 మెంబర్స్ అనుకుంటా. ఫిగర్ కొంచెం అటు ఇటు అయితే ఏమనుకోవద్దు. సో, 456 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ వెబ్ సీరీస్‌కి సంబంధించి ఈ రైటర్ రాసుకుందంటే చిన్న పిల్లలు ఆడే ఆటలతో కూడా ఒక గేమ్, స్క్విడ్ గేమ్ అని చెప్పేసి ఒక గేమ్ కండక్ట్ చేయొచ్చు. సో, గేమ్‌లో ఆసక్తికరమైన అంశం ఏంటంటే గనక, బిగ్ బాస్ హౌస్‌లో గనక ఎలిమినేట్ అయిపోతే గనక పక్కన కూర్చోబెడతారు గానీ, ఇందులో ఎలిమినేట్ అయిపోవడం అంటే చనిపోవడం అనమాట. సో, గేమ్‌లో ఎలిమినేట్ అయినోళ్ళని కాల్చేస్తారనమాట. ఆ గేమ్ నుంచి ఇంక అతను పక్కకి తప్పుకోవాలి. సో, ఇందులో నేలబండ అని మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలాగా ఇందులో ఏంటంటే నేలబండ, అంటే నేలబండ అంటే గనక నేల మీద లేకపోతే బండ మీద, బండ లేకపోతే గడ్డి మీద. అంటే నేల బండ అనుకున్నప్పుడు నేల అని చెప్పినప్పుడు నేల మీద ఉండాలి.
బండ మీద ఉండకూడదు. బండ అని చెప్పినప్పుడు బండ మీద ఉండాలి, నేల మీద ఉండకూడదు. సో అలా వాళ్ళు అవుట్ అవుతారనమాట. సో ఆ మూమెంట్ నుంచి కదలకుండా ఉండాలి. కరెంట్ షాక్ అన్నది కూడా ఒకటి చిన్నప్పుడు, అంటే మీకు తెలియదని చెప్తున్నాను అందుకనే. కరెంట్ షాక్ అని ఒక గేమ్ ఉండేది. జస్ట్ ఇలా టచ్ చేస్తే కరెంట్ షాక్ అనమాట. సో ఎలా ఉన్న పర్సన్ అలా ఉండిపోవాలన్నమాట. సో ఇక్కడ గేమ్ డిజైన్స్ అలా ఉంటాయి. సో ఇందులో ఏంటంటే ఆసక్తికరంగా కథ అయితే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ఇందులో ఏంటంటే ఒక అంటే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ సంబంధించి వాళ్ళ అమ్మాయి ఉంటుంది. సో వాళ్ళ అమ్మాయి కొంచెం అప్పుల్లో ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా ఇంతమంది 456 మందిని గేమ్ కింద సెలెక్ట్ చేస్తారు ఆడడానికి. సో ఇదంతా కలిపేసి ఒక దీవిలాగా ఉంటుంది. మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది. వీళ్ళందరికీ ముసుగులు కట్టేస్తారు. సో కథలోకి ఎంటర్ అవ్వడానికి గల కారణం చెప్పాలంటే గనక, ఫస్ట్ ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఎవరైతే ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఒక టీమ్ ఉంటుంది దీనికి. ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళతో గేమ్ ఆడతారు. వాళ్ళకి డబ్బాస్ చూపిస్తారు. సో ఇటువంటి అంటే డబ్బాస్ చూపించినప్పుడు కొంత అమౌంట్ ఇస్తారు. సో వాళ్ళ ఒక ఆశ అయితే పుడుతుంది. పుట్టిన తర్వాత మీకు ఇటువంటి గేమ్ ఆడాలి, అమౌంట్ గెలుచుకోవాలనుకుంటే గనక పలానా టైం మీరు వచ్చి ఇక్కడ నుంచోండి అని చెప్తారు. సో అలాగే ఎవరైతే ఫైనాన్షియల్‌గా అమౌంట్ లాస్‌లో ఉంటది, అమౌంట్ తప్ప నా కష్టాలు తీరవు, డబ్బులుంటే గాని అని అనుకునేవోళ్ళు ఎవరైతే ఉన్నారో అలా కొంతమంది పీపుల్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరిని ఏం చేస్తారంటే మిడ్‌నైట్ ఒక ప్లేస్‌కి రమ్మంటారు. వివిధ ప్లేసుల్లో ఉంటారు. సో ఒక వెహికల్ వస్తది. వాళ్ళని వెహికల్ ఎక్కిన తర్వాత ఒక స్ప్రే ఏదో కొడుతుంది వెహికల్‌లోనే. కొట్టిన తర్వాత వాళ్ళు స్పృహ తప్పిపోతారు. వీళ్ళందరినీ ఇక్కడి నుంచి కాకుండా వేరే ఐలాండ్‌కి తీసుకెళ్ళిపోతారు. అలాగా వెహికల్స్ చాలా ఉంటాయంట. మినీ వ్యాన్‌లాగా ఉంటాయి. సో అందులో ఎక్కించుకొని వీళ్ళందరినీ వేరే ఐలాండ్‌కి తీసుకెళ్ళిపోతారు. వేరే ఐలాండ్‌కి తీసుకెళ్ళిపోయిన తర్వాత మొత్తం 456 మెంబర్స్ అనుకుంటా. స్టార్టింగ్ నెంబర్ నుంచి 456 నెంబర్ వరకు వీళ్ళందరికీ ఒక నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ మాస్కులు వేసుకొని ఉంటారు. సో వాళ్ళందరూ కెమెరాలో మానిటైజేషన్ చేస్తూ ఉంటారు. మానిటరింగ్ ఏదో చేస్తూ ఉంటారు. సో గేమ్ కండక్ట్ చేస్తారు. సో ఇంతవరకు ఓకే. ఇక్కడ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు మాట్లాడుకుని హౌస్‌లోకి వచ్చారు. కెమెరా మానిటరింగ్ జరుగుతూ ఉంటది. ఎవరైతే ఆడియన్స్ ఓటింగ్ పడదో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ బిగ్ బాస్ సంబంధించి. సో ఆ స్క్విడ్ గేమ్‌కి సంబంధించి ఆ రైటర్ ఎవరైతే కథ రాసుకున్నాడో ఆయన కథ ప్రకారం ఏంటంటే చిన్న పిల్లలకు సంబంధించిన ఆటలే. బిగ్ బాస్ షోలో ఉన్న గేమ్ లాగే ఇందులో కూడా గేమ్ ఉంటుంది. ఈ గేమ్‌లో ఏంటంటే 456 మెంబర్స్ ఫస్ట్ వస్తారు. నేను షాక్ అయ్యా. మీరు సినిమా చూడండి. మీకు ఫస్ట్ ఎపిసోడ్ అయితేలోకి కంటిన్యూషన్ 7 ఎపిసోడ్ ఎన్నో ఉన్నాయి. 9 ఎపిసోడ్స్ ఎన్నో ఉన్నాయి గనుక కంప్లీట్ వరకు మీరు చివరి వరకు చూసేస్తారు. సో నేనేమంటున్నానంటే ఒక ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్‌లోనో, ఫోర్త్ ఎపిసోడ్‌లోనో ఒక కొంచెం వల్గర్ సీన్ ఉంటది. దాన్ని రిమోట్ పక్కన పెట్టుకొని మనకు ముందుగానే తెలిసిపోతా ఉంటది. సో దానికి సంబంధించి మీ దగ్గర ఉంటే కొంచెం స్కిప్ చేసి చూసేయండి. లేదా ఫస్ట్ మీరు చూడండి. మీకు నచ్చితే గనక మీ ఫ్యామిలీ మెంబర్స్ చూపించండి. సరే బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, అందులో జెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ అంటే చూసినోళ్ళ గురించి నేను చెప్పట్లేదు గానీ చూడలేనోళ్ళు ఎవరన్నా ఉంటే గనక చూడండి. మీకు నచ్చుతుంది. నచ్చితే గనక నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే కింద కామెంట్ చేయండి. నచ్చకపోతే ఎందుకురా బాబు చెప్పోయి సినిమా అని కూడా నాకు కామెంట్ చేయండి. అదే వెబ్ సిరీస్. సో ఇక్కడ స్క్విడ్ గేమ్ గురించి ఏంటంటే